P4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్. ఈ స్కీమ్ P4 అంటే ఏంటి, అసలు దీనివల్ల ఏం జరుగుతుంది, ఎవరికి లాభం, ఎవరికి ఏ విధమైన సౌకర్యాలు చేకూరుతాయి, ఎవరు దీనివల్ల అభివృద్ధి చెందుతారు అనే దాని గురించి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. సో ఈ డౌట్లను క్లారిఫై చేసుకోవడానికే నేను కూడా కొంచెం P4 మీద ఏంటి అనేది కొంచెం ఇంటర్నెట్లో అది సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో ఇవన్నీ పొందుపరిచారు. ఇప్పుడు ఆ వెబ్సైటు అసలు దీనివల్ల లాభాలు ఏంటి, అసలు ఈ P4 స్కీము మంచిదా కాదా, ఏమైనా ఉపయోగం ఉందా లేదా, అసలు ఏదైనా కొత్త స్కీమా లేకపోతే పాత స్కీమేనా ఏంటన్నది చూద్దాం. అసలు P4 అంటే ఏంటి అంటే, P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రభుత్వము ప్లస్ ప్రైవేట్ సంస్థలు కలిపి, ఇది ఎలా అంటే అణగారిన వర్గాలు, అంటే ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ కొంచెం దీనస్థితిలో ఉంటారో పేద కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు ఈ స్కీమ్. అయితే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తారు అంటే, ఎవరైతే ధనిక కుటుంబాలు ఉన్నారో వాళ్ళు ఈ పేద కుటుంబాల వాళ్ళని దత్తత తీసుకొని వారికి కావాల్సిన సహాయం చేయడానికి ఈ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. దత్తత తీసుకునే దానం చేయగలిగే ఉండే ధనిక కుటుంబాలు ఏవైతే సమాజంలో ఉన్నాయో వారికి తెలియజేస్తారు, వారు సహాయం చేయాలనుకుంటే వచ్చి సహాయం చేయవచ్చు అన్నమాట. అదే P4 స్కీమ్. అసలు ఆ P4 స్కీమ్ గురించి వెబ్సైట్లో కూడా, గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా కొన్ని పొందుపరిచారు. అసలు అందులో ఏం పెట్టారు అన్నది ఒకసారి చూద్దాం. P4 అంటే ఏంటి అన్నదానికి గవర్నమెంట్లో పేదరికం అనేది లేకుండా చేయడం కోసం, జీరో పావర్టీ, పేదరిక నిర్మూలనకి కోసం ఈ స్కీమ్ అని చెప్పేసి కార్యక్రమంలో చేరి పేద కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు సహాయపడండి, ఆంధ్రప్రదేశ్ను సంపన్నం, ఆరోగ్యవంతం, ఆనందంగా మార్చుదాం అని చెప్పేసి దాంట్లో ఉందన్నమాట P4 అంటే. ఇది ఎలా చేయొచ్చు అంటే, ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే 2 విధాలుగా సహాయం చేయవచ్చట. 1 కుటుంబాలను దత్తత తీసుకోవడం, 2 అవసరానికి కేవలం నిధులు అందించి ఊరుకోవడం, అంటే డబ్బు సహాయం చేసి ఆర్థిక సహాయం చేయడం అనేది ఈ 2 రకాలుగా చేయొచ్చు అని చెప్పచ్చు. లేదా దత్తత తీసుకోవచ్చు. మొదటిది దత్తత తీసుకొని వాళ్ళకి కూడా ఉండి వారికి కావాల్సిన సలహాలు ఇవ్వడం, నిధులు అవసరమైతే నిధులు చేయడం, వాళ్ళని ఏ విధంగా పని చేయించాలి, ఎలాంటి పని వాళ్ళకి బాగుంటుంది, ఎలాంటి అన్నీ కూడా ఉండి చేయడం అంటే దత్తత తీసుకోవడం. అంటే వాళ్ళని మీ కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేయడం అనమాట. పేద కుటుంబాలని, సంపన్న కుటుంబాలు. కుటుంబం దత్తత తీసుకోవడం అంటే ఏంటో పూర్తిగా చూద్దాం. అసలు వాళ్ళ వెబ్సైట్లో ఏం పెట్టారంటే, ఒక కుటుంబానికి సహాయం చేయడానికి వారికి దారి చూపించడం, మార్గనిర్దేశం మరియు ఆర్థిక సహాయం అందించడం, ఈ 2 చేయాలి. ఇప్పుడంటే ఉదాహరణకి అందులో కూడా ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక కుటుంబానికి స్థిరమైన సహాయం అందించి వ్యాపార రుణాలు ఇవ్వడం, పిల్లలకు ఉద్యోగ సూచనలు చేయడం, అందించడం, వారిని అభివృద్ధి చెందేలా చేయడం. ఇంకొక రెండోది ఏంటి అంటే, అవసరాలకు నిధులు అందించడం. అంటే కుటుంబం, గ్రామం, సమాజం అవసరాలకు ఆర్థిక సహాయం అందించడం, లేదా కేవలం ఆర్థిక సహాయం మాత్రమే అందించి ఇంక వదిలేయడం. అంటే వాళ్ళు డబ్బులు మాత్రం సహాయం చేస్తాం, వారు ఎలా చేసుకుంటారన్నది వాళ్ళకి చేయడం. ఒకేసారి ఒకే అవసరానికి నిధులు అందించాలి. అంటే కొంతమంది సమయం తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు పూర్తిగా చేయలేరు, కూడా ఉండి చేసే అంత సీన్ ఉండదు, టైం ఉండదు. కాబట్టి వాళ్ళు కేవలం ధన సహాయం చేస్తారు, మిగతాదంతా కూడా వీళ్ళు చేసుకోవాలన్నమాట. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మరమ్మతులకు డబ్బులు ఇవ్వడం, సదుపాయాలు, అభివృద్ధికి నిధులు అందించడం. అసలు P4 అంటే ఏమిటి? P4 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా సహకార మోడల్. అంటే ఇది సంపన్న కుటుంబాలను, అంటే సంపన్న కుటుంబాలను మార్గదర్శి అనే పేరుతో పిలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను బంగారు కుటుంబం అని అన్నారు. వీరిద్దరిని కలిపి అనుసంధానించేదే P4. ఇది దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించడానికి మరియు ఎవరూ వెనుకబడి ఉండకుండా చూసేందుకు మార్గదర్శకత్వం మరియు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహిస్తుంది. దాతృత్వానికి మించి ముందుకు సాగడం, సమిష్టి వృద్ధి కోసం సమాజంలో ఒకరికొకరు మద్దతు ఇచ్చే స్వయం నిరంతర వ్యవస్థను ప్రారంభించడం. అంటే ఇది ఒక రకంగా ఎలా అంటే, ఇప్పుడు మనం మామూలుగానే ఇదంతా మన రక్తంలోనే ఉంటుంది భారతీయుల్లో. ఏంటంటే భారతీయులనే కాదు, ఎక్కడైనా సరే చర్చిల్లో కూడా 10% చర్చికి దానం ఇవ్వాలని సంపాదించిన దాంట్లో ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటుంది. మన భారతదేశంలో అయితే సహాయం చేయడం, దానం చేయడం ఇవన్నీ చాలా మామూలు విషయాలు. ఇది ఎప్పుడూ మన రక్తంలోనే ఉంది. అయితే ఇది కొత్తగా ఈ P4 స్కీమ్ ఏంటి అంటే, ప్రభుత్వం మధ్య దళారీగా ఉంటుంది అన్నమాట. అటు దాతలకు ప్లస్ ఇక్కడ పేదవారికి కూడా మధ్యలో ఒక దళారీలా ఉండి, అంటే మీడియేటర్లా, దళారీ అని కాదు, మీడియేటర్లాగా, దళారీ అనే పద్ధతిగా ఉన్నట్టుంది. మీడియేటింగ్ చేస్తూ ఇక్కడ వీళ్ళు అవసరమైన వాళ్ళు ఉన్నారు, అవసరార్థం వాళ్ళు పేదరికంలో ఉన్నారు, మేము ఎవరైనా ఆదుకోవాలనుకుంటే మీరు ఆదుకోవచ్చు, మీకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఇది ఒక రకంగా సమాజంలో ఈక్వాలిటీని తీసుకురావడానికి ఒక ఇదనమాట. అంటే ప్రభుత్వమే అడుగుతుంది,
మనం డైరెక్ట్గా వెళ్ళి అడగాల్సిన అవసరం, మీరు నాకు సాయం చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళి అడిగేవాళ్ళు అవసరం లేదనమాట. అవసరం లేకుండా ఇదిగో ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం పేదవాళ్ళ తరపున ధనికులను అడుగుతుందన్నమాట. ఇది అటువంటి స్కీమ్ లాంటిది. ఇప్పుడు ఎవరైనా పేదరిక నిర్మూలన కోసం ఎలా సహాయపడగలను అని వస్తే అది ఎలా చేయొచ్చు అనేది ఏంటంటే, అంటే దానం చేసేవాళ్ళకి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అనేది చెప్పడానికి P4లో ఆ వెబ్సైట్లో పెట్టింది ఏంటంటే, సహకరించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ప్రాథమికంగా దత్తత తీసుకోవడం, ఇంకొకటి సహాయం చేయడం. ఇది ముందే నేను చెప్పాను కదా ఆల్రెడీ, అది మెయిన్లో దాంట్లోనే ఉన్నాయి. ఈ 2 రకాలుగా చేయొచ్చు. అంటే దత్తత తీసుకోవడం అంటే వారికి అన్ని రకాలుగా మా సలహాలు ఇవ్వడం, వారు కూడా ఉండి వారికి ఉద్యోగాలు కల్పించడానికి కానీ, లేదంటే విద్యా ఉపాధి మరియు ఆర్థిక స్థిరత్వంలో వారికి మార్గనిర్దేశం చేయడం కూడా ఉండదు. అవసరానికి నిధులు సమకూర్చడం, దీర్ఘకాలిక నిబద్ధత లేకుండా వ్యక్తిగత కుటుంబం లేదా గ్రామ స్థాయిలో ఒకరి నిర్దిష్ట అవసరానికి తీర్చడానికి ఒకేసారి ఆర్థిక సాయం చేయడం. ఇందులో పిల్లల విద్య, చిన్న వ్యాపారానికి మద్దతు ఇవ్వడం లేదా గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. అవసరం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు, ఎవరు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఎంచుకొని వీరికి మనం సహాయం చేయాలి అనుకుంటే చేద్దాం అనుకునే వాళ్ళకి, ఎవరైతే దానం చేయాలనుకుంటారో, ఎవరైతే ధనికులు ఉంటారో వారికి ఎవరికి దానం చేయొచ్చు, మీరు ఎవరైనా చూస్ చేసుకోవడానికి పేదలను, ఇగో ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు వీరిని దానం చేయొచ్చు అని చెప్పేసి వారిని చూపిస్తుంది అనమాట. సో మనకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దత్తత తీసుకోవడం లేదా డైరెక్ట్గా సాయం చేయడం లాంటిది చేయొచ్చు అనమాట. అయితే ఈ వెబ్సైట్లో ఇంకా ఏం చూపిస్తుందంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అవసరాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య 20 లక్షల పైన ఉంది అని చెప్పేసి. 20 లక్షల పైన ఒక పేద కుటుంబాలు ఉన్నాయి, వారికి మీరు సహాయం చేయవచ్చు. అలా కొద్దిమంది ఆల్రెడీ కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్టుగా కూడా సంఖ్య కూడా చూపిస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా కుటుంబానికి సహాయం చేసిన తర్వాత ఆ కుటుంబానికి మీరు చేసిన సహాయం అందుతుందో లేదో చెక్ చేసుకోవడానికి కూడా, మీ సహాయం ఎంతవరకు చేశారు, వారికి ఆ సహాయం ద్వారా ఎలా లాభం పొందారు, వారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనేది కూడా మీరు మానిటర్ చేయొచ్చు. చారిటబుల్ సంస్థలు అలాంటి కొన్ని మోసపూరిత సంస్థలు కూడా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఈ పలానా వారికి సహాయం చేస్తున్నాం, పలానా వృద్ధులకు సహాయం చేస్తున్నాం అని చెప్పేసి మీ దగ్గర నుంచి నిధులు అయితే తీసుకుంటాయి, కానీ అది వారి వరకు చేరవు. మీరు చేసే సహాయం వారికి అందుతుందో లేదా అనేది కూడా మీరు మానిటర్ చేసే విధంగా ఈ P4 అనే సంస్థ మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. అది ఒకటి ఇందులో ఉంది. అయితే అది అసలు కరప్షన్ అంటే ప్రతి చోట ఉన్నది. ఇది ప్రభుత్వంలో కూడా అవినీతి అధికారులు ఉంటారు. ఇక్కడ కూడా అలాంటివి జరగదా అంటే జరగడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న చూడాలి. ఈ P4 ద్వారా కేవలం నిరుద్యోగులు లేదంటే పేదరికంలో ఉన్నవాళ్ళు అంటే ఇదే కాకుండా వ్యవసాయ కుటుంబాలకు వంటి వాళ్ళకు కూడా కొన్ని చిన్న వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి, వారు కూడా కొంచెం సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళంటి వారికి కూడా దీని ద్వారా సహాయం చేయవచ్చు. కేవలం ఒకే ఒకసారి అంటే కేవలం మన దగ్గర ఏదో అమౌంట్ ఉంది, మనం కొంచెం ఏదో పుణ్యం సంపాదించడానికి ఉండిలు వేస్తాం చూసారా, ఆ తరహాలో కూడా కొంతమంది ఏమన్నా అనుకోవచ్చు. అంటే ఇంత అమౌంట్ ఉంది నాకు, నేను దీన్ని సహాయం చేయాలనుకుంటున్నాను అని ఒకేసారి సహాయం చేస్తాను, నేను అలా కూడా దత్తత తీసుకోలేను అనే వరకు కూడా ఇందులో అవకాశం ఉంది. అది ఇంకా పూర్తిగా రాలేదు, కానీ త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సహాయం చేశాక ఆ ప్రభావాన్ని ఎలా ట్రాక్ చేయాలో చెప్పాను కదా, అది ఎలా పూర్తిగా ఉంటుంది అనేది వివరంగా చెప్పాలి అంటే, దత్తత తీసుకున్న కుటుంబంతో మీకు రెగ్యులర్ టచ్ పాయింట్లు అంటే నిర్వహిస్తారట. ప్రారంభంలో ఈ సంభాషణలో ఆన్ గ్రౌండ్ ఫెసిలిటేటర్స్ సమన్వయం చేస్తారు. సహాయం మరియు మార్గదర్శకత్వం ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఆవర్తన తనిఖీలు అంటే రెగ్యులర్గా తనిఖీలు చేస్తూ నిర్వహిస్తూ ఉంటారు. దత్తత తీసుకున్న కుటుంబం యొక్క పురోగతిని ట్రాక్ చేయడానికి డాష్ బోర్డులు కూడా పెడతారు, ప్రారంభించబడతాయంట. ఇంకా మీరు స్వయంగా వెళ్ళి మీ యొక్క స్కిల్తో, మీ నైపుణ్యంతో స్వచ్ఛందంగా దగ్గరుండి సహాయం చేయాలనుకుంటే కూడా దానికి కూడా మార్గం ఉంది. మీకంటే మీకు చాలా నైపుణ్యం ఉండి ఆ నైపుణ్యతతో మీ వారిని అభివృద్ధి చేస్తాను, దగ్గరుండి నేనే మొత్తం చేస్తాను, నేనే మొత్తం సహాయం అందిస్తాను, ఈ మధ్యలో ఎవరు మీడియేటింగ్ అవసరం లేదు అనుకుంటే కూడా, అలాంటి వారికి కూడా మార్గదర్శకం చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. ఈ మద్దతు కుటుంబాలకు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పిస్తారంట, మరియు వారికి వృద్ధి సానుకూలంగా దోహదపడడానికి సహాయపడుతుంది. మీరు అందించే సహాయం యొక్క ప్రభావాన్ని రియల్ టైం డేటాను చూపే డాష్బోర్డులు ద్వారా ట్రాక్ చేయగలుగుతారు. అంటే పూర్తిగా రియల్ టైంలో ట్రాక్ చేయాలనుకున్నా సరే మీకు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాము అయ్యి అని చెప్తున్నారు. ఇంకా బంగారు కుటుంబంలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎలా చేయాలి అంటే, ఇందులో ఈ స్కీమ్లో మేము పేదరికంలో ఉన్నాము, మాకు సహాయం కావాలి అనే వాళ్ళని ఎలా తీసుకురావాలి, ఎవరైనా నామినేట్ చేయాలనుకుంటే, అంటే వీరు పేదలండి, వీరికి సహాయం అందించాలి, ఈ స్కీమ్లో వీళ్ళని జాయిన్ చేయండి అని ఎవరైనా చేయాలనుకుంటే అది ఎలా చేయాలి
అనేదానికి కూడా ఈ పోర్టల్లో ఒక ఇది ఇచ్చారు. దత్తత పోర్టల్లో చేర్చడానికి మీ కుటుంబాన్ని నామినేట్ చేయడానికి దయచేసి GSWS సిబ్బందిని సంప్రదించండి. త్వరలో స్వీయ నామినేషన్ మాడ్యూల్లో కూడా అందుబాటులో వస్తుంది. అంటే GSWS అనే ఒక ఇది ఉంటుంది, వారిని కన్సల్ట్ చేస్తే అందులో జాయిన్ చేస్తారు. త్వరలో డైరెక్ట్గా ఎవరి సహాయం అందరూ అవసరం లేకుండా మీరందరూ మీరే మొబైల్ ద్వారా లేదా ఏదైనా ఇందులోకి వెళ్ళి స్వయంగా కూడా మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్కీమ్ అసలు పేరు ఏంటంటే స్వర్ణాంధ్ర లక్ష్యం. పాతది ఎప్పుడో చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర అనేవారు కదా. వికసిత్ భారత్ 247 అని చెప్పేసి మోడీ గారి క్యాంపెయిన్, అలాగే స్వర్ణాంధ్ర లక్ష్యం అని చెప్పేసి ఈ 2 పేర్లు పెట్టారు. ఏందో పేర్ల వరకు లాగా కనిపిస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి. ఇది 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడే, సెకండ్ టైం కానీ ఎప్పుడో మాట చెప్పారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అదే మళ్ళీ రిపీట్గా మళ్ళీ చెప్తున్నారు. అప్పట్లో అయితే 2025 వరకు 2020 అనుకో, విజన్ 2020 అప్పుడు చెప్పారు. ఇప్పుడు విజన్ 47 అయింది. ఇది సేమ్ మళ్ళీ అలాంటి మళ్ళీ 2047 తర్వాత మళ్ళీ 2060కో లేదా 2075 విజన్ 2075 ఏదో అయిపోతుంది అనుకుంటాను. ఇది అప్పటి నుంచి పేదలాగా ఉన్నారు, అభివృద్ధి ఇందులో ఉన్నారు. ఈ స్కీమ్ ద్వారా కొంచెం ఏమన్నా బాగుపడితే కొంచెం సంతోషించాల్సిన విషయమే. అసలు ఈ P4 స్కీమ్ కొత్తదా అంటే అస్సలు కొత్తది కాదు. ఇంకా మన భారతదేశంలో అయితే ఇది ఎప్పుడో పురాతన కాలంలో నుంచి అసలు భారతీయ బ్లడ్లోనే ఉన్నది. మీరు సంపాదించిన దాంట్లో కొంతని దేవుడి కోసం హుండీలో వేయడమో లేదంటే పక్క వారికి సాయం చేయడమో ఇదంతా ఎప్పుడో మన భారతీయ సంస్కృతిలో అది భాగం. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇదేమీ కొత్తగా ఏం లేదు. అసలు ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం ఏంటో అసలు అర్థం కాదు. అదేంటంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తమ దగ్గర కొంచెం ఏదైనా ఎక్కువ సంపాదించుకుంటే దాన్ని కొంత ఎవరికైనా సాయం చేయడం, అప్పు ఇవ్వడం, అప్పు ఇచ్చి మళ్ళీ దాని మీద కొంచెం వడ్డీ కూడా తీసుకోవడం ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. ఇది చాలా రెగ్యులర్గా జరిగే దాన్ని ఒక P4 అని ఒక స్కీమ్ లాగా పెట్టి గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ చేయడం అనుకోవడం ఏంటో అసలు ఎవరికి అర్థం కాని విషయం. ఇందులో కొత్త స్కీమ్ ఏమీ కాదు. అలాగని చెప్పేసి దీనివల్ల ఏం ఉపయోగం లేదా అంటే ఉంది. ఇది ఆల్రెడీ జరుగుతున్న సమాజంలో ఇది రెగ్యులర్గా జరుగుతున్న దాన్ని ఒక స్కీమ్ లాగా చేసి ఎందుకు చేయాలనుకుంటున్నారో దీనివల్ల ఇంకా నష్టం కూడా ఉండదు. ఈ P4 అనే స్కీమ్ వల్ల ఎవరో ఇప్పుడు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కూడా పాపం చేసుకోవడానికి ఏదో తిరుపతి హుండీలో డబ్బులు వేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది తమకి దగ్గర ఎక్కువ ఉంటే కొంత సాయం చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కూడా. కొంత లేదా వడ్డీకి తిప్పడం కోసం అప్పులు ఇవ్వడం, సైలెంట్గా అప్పు తీయడం, లేదా కాగితాలు రాయించుకోవడం. అదేంటంటే గవర్నమెంట్కి ట్యాక్స్ ఇవన్నీ చేరకుండా కూడా జాగ్రత్త పడుతూ సైలెంట్గా జరిగిపోతూ కొంత సహాయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అవడం వల్ల ఇది ట్యాక్స్ రూపంలో కూడా కట్టాల్సి వస్తుందేమో అని చెప్పి భయంతో ఇందులో చేరి ఎవడైనా ఇటువంటి సహాయం చేస్తాడు అని అనుకోవడం కూడా ఒక రకంగా భ్రమ అవుతుంది. ఎందుకంటే అసలు ఈ సమాజంలో ఉన్న దాన్ని ప్రభుత్వం ఇందులో చేయడి, ప్రభుత్వం చేయవలసిన పనులు ఈ P4 ద్వారా ఏదో ధనవంతులైన కుటుంబాలని దత్తత తీసుకుని చేయమని చెప్పడం అనేది మరీ ఇదిగా ఉంది. ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలను ఆదుకోవాల్సింది ప్రభుత్వం, సమాజమే ఆదుకోవాలి. అందుకోసమే కదా ప్రభుత్వాలు ఉండేది. ప్రభుత్వం తనంతట తానుగా చేయాల్సిన పనులు తను చేయకుండా ఈ సంపన్న కుటుంబాలను చెయ్యాలి, దీని ద్వారా మీకు ప్రభుత్వం సహాయం మధ్యవర్తిగా ఉంటుంది, ఫెసిలిటేట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం అనేది ఇది స్కీము అని చెప్పేసి అనడానికి కూడా నాకైతే నచ్చడం లేదు. ఈ స్కీమ్ అయితే మాత్రం అసలు అంత సక్సెస్ఫుల్గా సాగే అవకాశం అయితే చాలా తక్కువ అని చెప్పాలి. కానీ ఇది జరిగితే మాత్రం ఏమన్నా మంచి జరుగుతుందని మనమంతా ఆశిద్దాం. థ్యాంక్ యూ.